నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. మనం తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. డైట్ ప్లాన్ కూడా ఇంక్లూడెడ్. సో ఈరోజు ఒక రెసిపీ చూపిస్తాను నేను. అసలు నేను ఇంత బిజీ స్కెడ్యూల్లో ఉన్నా కూడా కంపల్సరీ కుకింగ్ వస్తున్నాను. మెయిన్ రీజన్ ఏంటంటే చాలామంది వెయిట్ లాస్లో ఉన్న, హెల్దీగా అవ్వడానికి ప్రయత్నం చేసే ప్రాసెస్లో అయినా అమ్మో అసలు నోరు చంపేసుకోవాలేమో, అసలు టేస్టీ లేని ఫుడ్ తినాలేమో, అంటే ఆ గ్రీన్ కలర్ జ్యూస్ తాగితేనో లేదా సోరకాయ బీరకాయ జ్యూస్ తాగితేనే నేను హెల్దీ ఉంటాను అని అనుకుంటున్నాను. అస్సలు అలా కాదు, అసలు అలా ఉండనే ఉండదు. మనం ఏం తినుకుంటూ పెరిగామో అదే తినాలి. ఆబ్వియస్లీ దాన్ని కొంచెం బెటర్ చేయాలి. నార్మల్ ఇడ్లీలు తింటున్నారు, దాని బదులు మిల్లెట్ ఇడ్లీ దోశ తినండి. నార్మల్ ఇంకేదైనా ఎక్కువ క్వాంటిటీ తింటున్నారు, ఫస్ట్ క్వాంటిటీ తక్కువ చేయండి. లేట్ నైట్స్ తింటున్నారు, అది ఆపేసేయండి. వాకింగ్ అలవాటు చేసుకోండి, యోగా అలవాటు చేసుకోండి. సో స్లోగా అలవాట్లు మార్చండి. మనకి ఇప్పుడున్న మోడర్నైజ్డ్ టెక్నాలజీ తోటి మనం తిన్నదాన్ని ఇంకొంచెం బెటర్ చేయండి. అంతేకాని తినడమే ఆపేసేయడమో లేకపోతే కంప్లీట్గా క్వాంటిటీ తక్కువ చేసేయడమో చేయొద్దు. ఇప్పుడు సరేనా, ఫస్ట్ అయితే చెప్తుంటూ మాట్లాడుకుందాము. ఇప్పుడు మూంగ్ దాల్ చిల్లా చూపిస్తాను. ఫుల్ ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్. సో చాలా చాలా మంచిది కూడా మనకి హెల్త్కి. పెసరపప్పు ఉంటుంది కదా, సో పెసరపప్పుని ఒక 2 hours నానండి. మినిమం ఒక 2-3 గంటలు నానేసుకునేలాగా చూసుకోండి. ఎంత క్వాంటిటీ కాదు, దీనికి పెద్ద క్వాంటిటీ ఇంత అని ఏం లేదు. మీరు ఎంత తినాలనుకుంటున్నారు, ఎన్ని దోశలు దానికి, ఎంతమంది చేస్తున్నారు దానికి. మీరు డైట్లో ఉండి, అంటే నార్మల్ మన హెల్దీ లైఫ్ స్టైల్లో మనం ఎంత తినొచ్చు, మ్యాక్సిమం 2. దీనికి పల్లి చట్నీ ఆర్ కోకోనట్ చట్నీ ఏదైనా వేసుకోండి. మనకు గుడ్ ఫ్యాట్స్ కూడా వస్తే కోకోనట్ చట్నీ తీసుకోండి. సో ఇది నానబెట్టుకున్నది ఆల్రెడీ 2 hours నానిన తర్వాత నేను ఇలా గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. సో ఇది తీసుకుందాము. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము మన టేస్ట్కి తగ్గంత. ఇప్పుడు ఈ బ్యాటర్లోనే తగినంత ఉప్పు, ఉల్లిపాయలు, మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసుకొని, నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్లో ఉన్నాయి నేను వేసుకుంటున్నాను. క్యారెట్, పన్నీరు. నేను ఇంట్లో చేసుకున్న పన్నీరే అడ్వైస్ చేస్తాను. మీరు బయట పన్నీర్ తెచ్చుకుంటానంటే, నేనైతే రోజు తింటానంటే అసలు అడ్వైస్ చేయను. మన ఇంట్లో మన దగ్గర మీకు పాలు తెప్పించుకొని చేసుకోండి. ఒక రోజు కావాలంటే ఎక్కువ పాలు తెప్పించుకొని చేసుకోండి. ఎందుకంటే బయట చాలా అడల్ట్రేషన్ అవుతుంది, చాలా పరిస్థితులు బాగాలేవు, ఎవరిని నమ్మే స్టేజ్లో అస్సలు లేము. సో మీరు తెచ్చుకొని చేసుకోండి. సో ఇవన్నీ కలిపేసేసి దీంట్లో కొన్ని మిరపకాయలు కూడా వేసుకొని మీరు, నేను ఇప్పుడు వేయట్లేదు మిరపకాయలు, ఇంకొంచెం వాటర్ వేసేసుకొని ఇప్పుడు స్లోలీ పెంకి పెట్టేసుకున్నాం. ఇప్పుడు చూడండి, అల్యూమినియంలు, నాన్ స్టిక్లు, ప్లాస్టిక్లు నేను 100% సజెస్ట్ చేయను. నేను ఇప్పుడు ఈ పెంక తీసుకుంటున్నాను నాన్ స్టిక్, కానీ నేను అసలు వాడను. ఇంట్లో నేను అసలు సజెస్ట్ చేయను. మన దగ్గర అవైలబుల్ లేదు, మన దగ్గర ఉన్న ఐరన్ కడాయి వేస్తే రావట్లేదు కాబట్టి ఇప్పుడు ఇది తీసుకున్నాను, కానీ నేను అసలు సజెస్ట్ చేయను. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నాన్ స్టిక్లు, అల్యూమినియంలు ఈ పీసీఓడి పెంచే, అంటే హార్మోన్స్ని ఇంబ్యాలెన్స్ చేయడానికి మ్యాక్సిమం ఎఫర్ట్ తీసుకుంటుంది. స్లో పాయిజన్ లాంటివన్నీ చూడు. సో నేను రోజు సజెస్ట్ చేయను. ఈరోజు మన దగ్గర ఆప్షన్ లేదు, సో అందుకనే అది. సో కొంచెం ఆయిల్ వేసుకున్నాము, కొంచెం వేడవనిద్దాం. సో దీంట్లో మీకు ఇంకేమైనా కావాలంటే మీరు అది కూడా వేసుకోండి, ఏమీ పర్వాలేదు. లేదు ఇట్లా కాదు అంటే కొంచెం తక్కువ వెజిటేబుల్స్ వేసుకొని లాస్ట్కి మళ్ళీ దాని మీద తురిమేసి కాసేపు ఉంచినా సరే, ప్లేట్ పెట్టేసి ఉంచినా సరే. మూంగ్ దాల్ చిల్లా ఏంటంటే చాలా ప్రోటీన్ రిచ్. మనం వెజిటేబుల్స్ వేసుకుంటున్నాం కాబట్టి మళ్ళీ మంచి ఫైబర్ ఉంటుంది, ప్రీబయోటిక్స్ వస్తాయి. ఎందుకంటే ఇది వేసుకుంటున్నాం కాబట్టి. దీంట్లోనే కొంచెం జింజర్ తురిమేసుకోండి. ఇప్పటిదాకా అల్లం తురిమేసుకున్నాం కదా వేరే ఐటెంలో, సేమ్ అలానే అల్లం తురిమేసేసుకోండి. అల్లం వల్ల డైజెషన్ బెటర్ అవుతుంది. సో మనకున్న ప్రాబ్లమ్ని బట్టి, మనకి ఏదైతే హెల్త్ కండిషన్ ఉందో దాన్ని బట్టి కొంచెం అటు ఇటు చేసుకుంటూ తినేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం దోశ బ్యాటర్ వేసేసుకున్నాము. దీని మీద కొంచెం సేపు మూత పెట్టేద్దాము. జస్ట్ సిమ్లో పెట్టేసి కాసేపు కొంచెం మంచిగా అవనిద్దాం అంతే.
సో దీంట్లో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో మీరు ఓన్లీ 2 దోసలు తిన్నా మీరు చాలా తక్కువ తింటా ఉంటాం మనము. సో తర్వాత ఏం చేస్తారంటే దీని మీదే కొంచెం ఆ పన్నీర్ వేసేసి మళ్ళీ మూత పెట్టేసుకోవచ్చు. కొంచెం క్యారెట్ గ్రేట్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవచ్చు, లేదా జింజర్ వేసేసుకొని మూత పెట్టుకొని మీకు ఎలా తినాలని ఇష్టం ఉందో దాన్ని బట్టి అలా చేసేసుకోండి. లేదంటే పన్నీర్ని డైరెక్ట్గా మీరు దీంట్లో గ్రైండ్ చేసేటప్పుడే గ్రైండ్ చేసుకున్నా కూడా ఓకే. మేము వీడియోస్ కోసం కొంచెం ఎక్కువ ఆయిల్ వేస్తూ ఉంటాం, ఎందుకంటే మీకు కనిపించడానికి బాగుండాలి, మళ్ళీ రావాలి కొత్త పెంకలు కొత్త అవి ఇవన్నీ గిన్నెలు, కానీ మీరు అంత ఆయిల్ వేసుకోవాల్సిన పని లేదు. మనం యూజువల్గా ఐరన్ వాడండి దోశలు వేసుకునేటప్పుడు కూడా. మీకు దోశలు బాగా వస్తాయి. మనకు ఐరన్ కంపల్సరీ ఉండాలి ఇంట్లో. ఐరన్ గిన్నెల్లో వండుకోండి, మనకు చాలా చాలా మంచిది. దీని మీద కొంచెం ఉల్లిపాయలు, కొంచెం పన్నీరు, క్యారెట్ వేసి సిమ్లో పెట్టి మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టేసేయండి. ఏంటంటే మన రిక్వైర్మెంట్కి సరిపోయేంత వస్తుంది అంతే అండి. మన దోశ రెడీ అయిపోయింది. టేస్ట్ యాక్చువల్లీ చాలా బాగుంటుంది ఇది. మీరు సేమ్ ఇలానే మన దగ్గర పిండి లేనప్పుడు జస్ట్ మన మార్నింగ్ లేసాకనో లేదా డిన్నర్ కనో ముందే ఒక 2-3 అవర్స్ ముందే పెసరపప్పు నానబెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా మనకి ఎంత టేస్టీ అండ్ ఎంతో యమ్మీ మూంగ్ దాల్ చిల్లా రెడీ అయిపోయింది. మనకు ఒక అజంప్షన్ అంతే, టేస్టీ ఫుడ్ హెల్త్కి మంచిది కాదని అలా ఏమీ లేదు. మనం హెల్తీగా చేసుకోవాలి, కానీ టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది, అన్నిటికీ మంచిది కూడా మన బాడీకి. ఇది అందరూ చేసుకోవచ్చు, అందరూ తినొచ్చు. సో డెఫినెట్లీ ట్రై చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం ఫాలో చేస్తూ ఉండండి. ఇంకేదైనా రెసిపీ కావాలి అనుకున్నా, ఏదైనా స్పెసిఫిక్ టైప్ ఆఫ్ కావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా మాకు చెప్పండి, నెక్స్ట్ టైం అది చేసి చూపిస్తాను. సో వీలవుతే మాత్రం తప్పకుండా క్లాసెస్ తీసుకోండి, ఎందుకంటే మీకు చాలా బెనిఫిట్ అవుతారు. 3 months కోర్స్ తీసుకుంటే, ఎందుకంటే మీ ప్రాబ్లం ఏంటి అనేది క్లియర్గా ఉంటుంది నా దగ్గర. కాబట్టి మిమ్మల్ని డైలీ చూస్తూ ఉంటాను కదా, మళ్ళీ మీరు నాతో మాట్లాడుతూ ఉంటారు, లైవ్లో చూస్తూ ఉంటాను మీ పొజిషన్ ఏంటి, మీరు ఎలా ఉన్నారు. యోగా అంతా 1 hour చేపిస్తాను కదా, సో చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో కుదిరితే తప్పకుండా జాయిన్ అవ్వండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.